తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఏపీతో జల వివాద నేపథ్యంలో జలశక్తి మినిస్టర్ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రానికి రావాల్సిన పిండి నిధులపై ఇతర కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ కానున్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ సర్కార్ స్పీడ్ పెంచింది. మెజార్టీ పంచాయతీల గెలుచులో అధికార పార్టీ వ్యూహాలు చేస్తుంది. అలాగే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నిన్న పీఎస్సీ భేటీలో స్థానిక ఎన్నికలపై ప్రధాన చర్చలో నేతలకు ఖర్గే, రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం అన్నారు. అయితే 2-3 రోజుల్లో పథకాల అమలుపై హై లెవెల్లో భేటీ జరిగింది. తెలంగాణలోని 13 గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. గత 6 ఏళ్లుగా ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా సాధారణ శాసనసభ లేదా ఉప ఎన్నికల్లో ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టలేదు. ఈ నేపథ్యంలో ఈ 13 పార్టీలను రాజకీయ పార్టీల రిజిస్టర్ నుంచి తొలగించాలని ప్రతిపాదించింది. విషయంపై ఆ పార్టీల వివరణ తీసుకున్న ఎలక్షన్ కమిషన్ డీలిస్టింగ్ పై విచారణ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కొత్తగా 157 ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు. 63 గ్రామీణ, 94 పట్టణ ప్రాంతాల్లో స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్ రామచంద్రరావు బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ డి కిరణ్తో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలను ఈ నెల 7న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య రవి ఉన్నత విద్యామండలికి సమాచారం ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం 3:30 ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను వెల్లడిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రిగుట్ట ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించారు. ఇక తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులు 5 కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో రేపటి నుంచి 5 రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. మత సామరస్యానికి చిహ్నంగా రొట్టెల పండుగ జరుగుతుందని నేతలు వెల్లడించారు. రొట్టెల పండుగ హిందూ, ముస్లిం ఐక్యతకు చిహ్నంగా చరిత్రకెక్కింది. 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో రొట్టెలు మార్చుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. హైదరాబాద్ దూల్పేటలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన రోహన్ సింగ్ దూల్పేట నుంచి గచ్చిబౌలికి గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇక అతడు ఉంటున్న ఇంట్లో తనిఖీలు చేయగా దేవుడి చిత్రపటాల వెనుక దాచిన 10 కేజీల గంజాయిని పట్టుబడింది. ఇక పోలీసులకు తప్పుదారి పట్టించేందుకు దేవుడి ఫోటోలను పెట్టి అతడు పూజలు చేస్తున్నట్లు గుర్తించారు. కొత్తగూడెం జిల్లా గుంటాల ఏజెన్సీలో యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. వారం రోజులుగా పడికాపులు కాస్తున్నా దొరకపోవడంతో యూరియా కోసం గోదాముల దగ్గర రైతులు క్యూ కట్టారు. జిల్లాలోని వ్యవసాయ సహకార సంఘం గోదాం దగ్గరకు పెద్ద ఎత్తున మహిళా రైతులు తరలివచ్చారు. సహనం కోల్పోయిన రైతులు సకాలంలో యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆలగడ్డలోని ఎంవి నగర్కు చెందిన శ్రీధర్, వనజ దంపతుల కుమార్తె హరిప్రియ స్కూల్ బస్సు కింద మృతి చెందింది. ఇక పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వచ్చిన చిన్నారి బస్సు ముందు నుంచి రోడ్డు దాటుతుండగా గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనించారు. ఈ ప్రమాదంలో బస్సు టైర్ల కింద పడి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మున్నేరులో ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు మృతి చెందారు. మరో 2 యువకులు అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. ఇక మృతులు కాచిమల్ల గోపి డిగ్రీ సెకండ్ ఇయర్, తమ్ముడు నందకిషోర్ బీటెక్ చదువుతున్నట్టుగా గుర్తించారు. గూగుల్ మ్యాప్ను అనుసరిస్తూ కారులో వెళ్లిన కొందరు యువకులు బ్రిడ్జ్ పై నుంచి వాగులో పడిపోయారు. జనగామ వడ్డకొండలో అర్ధరాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహారాష్ట్ర నుంచి తిరుపతికి కారులో బయలుదేరిన యువకులు గూగుల్ మ్యాప్ను ఫాలో అవుతూ వడ్డకొండ వద్ద అసంతృప్తిగా ఉన్న బ్రిడ్జ్ పైకి వెళ్లి పడిపోయింది. అమర్నాథ్ యాత్రికులు వెళ్తున్న బస్సులకు ప్రమాదం జరిగింది. వరుసగా ఒకదానికొకటి 5 బస్సులు ఢీకొనడంతో 36 మంది యాత్రికులు గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబంద్ జిల్లా చంద్రకోట వద్ద పహల్గాం బేస్ క్యాంపుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం రేపుతుంది. ఇక పాలక్కాడ్ జిల్లాలో మహిళలకు నిఫా వైరస్ లక్షణాలు గుర్తించారు. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 3 జిల్లాల్లో అలర్ట్ను ప్రకటించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించగా అనుమానిత నిఫా కేసు వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు ఇక మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలకు కాల్పులో పలువురు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టు ఎదురుపడి ఇరు వర్గాల కాల్పులకు పాల్పడ్డారు. అమెరికాలోని టెక్సాస్లో భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు 24 మంది మృతి చెందగా 20 మందికి పైగా గల్లంతయ్యారు. ఇక హంట్ ప్రాంతంలో గ్వాడాలుపే నది ఉప్పొంగడంతోనే సమ్మర్ క్యాంపు కోసం వెళ్లిన 20 మంది బాలికలు గల్లంతయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేటు ఒక్కసారిగా తగ్గింది. ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 600 మేర తగ్గింది. దీంతో మేలిమి బంగారం తులం ధర 98,730 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు తులంపై 550 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర 90,500కు చేరుకుంది. సుహాస్, మాలవిక, మనోజ్ జంటగా రామ్ కోతాలా తెరకెక్కిస్తున్న చిత్రం ఓ భామ అయ్యో రామ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నేపథ్యంలో తాజాగా దీని థియేట్రికల్ ట్రైలర్ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఒకవైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు ఎమోషనల్గా ట్రైలర్ ఉందంటూ అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. కాగా రాత్రి హైదరాబాద్లోని మణికొండ, పాచుపల్లి, నల్లగండ్ల, ఇక ఆల్వాల్, కొంపల్లి తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసింది.